తమ్ముడు పాండురాజు మరణించడంతో అతని కొడుకులు తన దగ్గరకు వచ్చినప్పుడు న్యాయం చేసేవానిలా వెన్నుదట్టి ఆశ్రయమిచ్చి ఆపై కీడే చేశాడు ధృతరాష్ట్రుడు. వాస్తవానికి ఆ మహారాజు చెడ్డవాడే కాని ఆయన సుఖంగా ఉన్నాడా? ఉద్ధవ, పాపరహితుడవైన మహానుభావ, తన తుంటరి కొడుకులు నన్ను బయటికి గెంటేసినప్పుడు తమ్ముడు అని కూడా చూడకుండా నోరు మూసుకొని ఊరుకున్న ధృతరాష్ట్రుడు నాకు కలిగించిన దుఃఖానికి తప్పక నరకయాతన అనుభవిస్తాడు. నీవేమో పరమశాంతుడవు, నీవు ఇలా దుఃఖపడటం సమంజసం కాదని అంటావేమో. పరాత్పరుడైన హరి లీలామానవుడై ఈ లోకంలో పుట్టి తన మాయా ప్రభావంతో మానవులనందరినీ వ్యామోహంలో ముంచుతున్నాడు. కాబట్టి ఎలాంటి వికారాలు లేనివాడు మహాత్ముడు అయిన ఆ శ్రీమన్నారాయణుని మాయా వ్యామోహాలకు నా మనస్సు లోనైనప్పుడు సంసార సంబంధమైన ఈ దుఃఖాలు అనుభవిస్తాను. అలా కాక ఆ దేవదేవుని అపార కృపారసం ప్రసరించిన నాడు సుఖంగా ఉంటాను. నేనే కాదు, ఆ బ్రహ్మరుద్రాదులు కూడా ఆ పరాత్పరుని మాయాజాలం నుంచి తప్పించుకొని బయటపడలేరు. ఏమైతేనేం, ఆ మహానుభావుడు శ్రీకృష్ణుని కడగంటి చూపుల కరుణారసం ద్వారా లభించిన జ్ఞానదీప కలికల వల్ల నా దోషాలనే చీకట్లన్నీ తొలగిపోయాయి. నా చిత్తం భగవంతుని పాదాలను హత్తుకున్నది. అందువల్ల ఆ పరతత్వం కోసమే నిరంతరం నిరీక్షిస్తూ ఉన్నాను. ఆ పద్మాక్షుడు తన యొక్క భక్తులు అడవుల్లో అష్టకష్టాలు పడడం చూడలేక వారి కోసం రాయబారం నడిపాడు. శత్రువులు కొందరు అతన్ని పట్టి కట్టి వెయ్యాలని గట్టి ప్రయత్నాలు చేశారు. అప్పుడు అచ్యుతుడు అశక్తునిలాగా వారిని ఆపడానికి ప్రయత్నించలేదు. అంత మాత్రం చేత అది ఆయన అసమర్థత అనుకోవడానికి లేదు. ఆయన వారిని జయించలేక కాదు, విద్య, వంశం, ధనం అనే వీని వల్ల అహంకరించి లోకుల్ని పలు బాధలకు లోను చేస్తున్న దుష్ట రాజుల్ని ససైన్యంగా సంగ్రామ భూమిలో సంహరించాలనే సదుద్దేశంతోనే ఆనాటి సభలో కౌరవుల సూటిపోటి మాటలకు నొచ్చుకోలేదు, ఆగ్రహం తెచ్చుకోలేదు. పుట్టుక అన్నదే లేని ఆ భగవంతుడు పుడుతున్నాడంటే కేవలం మచ్చరించు వారిని ఖండించడానికే. కర్మలు లేని దేవుడు కర్మలు చేస్తున్నాడంటే చరాచర జీవకోటిని కర్మబద్ధుల్ని చేయడానికే. అంతేకాని రాక్షసాంతకుడైన విష్ణుమూర్తికి కర్మలంటూ ఉంటాయా? ఉండవు. హరి మానవులందరికీ పూజనీయుడు. ఆయన లీలామానుష విగ్రహుడు, గుణాలకు అతీతమైనవాడు. జన్మ